బాయ్. డాడీ. ఎన్నో మెమరీస్‌తో, అందరిని మిస్ అవుతున్నాననే బాధతో, ఏదో సాధించాలనే తపనతో అమెరికా జర్నీకైతే స్టార్ట్ అయిపోయినా. బ్యాగ్స్ చెకింగ్ చేసేటప్పుడు మన పాస్‌పోర్ట్ చెక్ చేస్తారు. మనం స్టూడెంట్ అయితే మన సీవీసీ ఐడీ కూడా చెక్ చేస్తారు. నేను డిఫర్ పెట్టుకున్నా. సో, నేను ఎళ్ళాల్సింది ఒక ఇంటేక్. బట్ నేను నెక్స్ట్ ఇంటేక్ ఎళ్తున్నా. సో, నాకు 2 సీవీసీ ఐడీస్ వస్తాయి. ఐ మీన్ 2 ఐ-20s వస్తాయి. సో, ఆ 2 సేమ్ ఐ-20స్‌లో సేమ్ సీవీసీ ఐడీ ఉండదు. బట్ ఇక్కడ అనిపిస్తున్న వీళ్ళిద్దరున్నారు గదా! వీళ్ళిద్దరికి తెలవదనుకుంటా. వీళ్ళేదో అఫీషియల్స్ లెక్క బిల్డప్ ఇస్తుర్రు. బట్ నన్ను పక్కకు నిలబెట్టి నువ్వు వెళ్ళడానికి కుదరదని చెప్పేసి నాకు స్టార్టింగ్‌లోనే ఆపేసిర్రు. చాలా టెన్షన్ పడ్డా. సో, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి యూఎస్ ఎంబసీకి మేము మెయిల్ పెడతాం. నీ డీటెయిల్స్ ఇయ్యి అని చెప్పేసి నా డీటెయిల్స్ తీసుకుర్రు. లిటరల్లీ చాలా సేపు వెయిట్ చేసినా నేను. చాలా సేపు అంటే చాలా సేపు. మా పేరెంట్స్ కూడా బయట టెన్షన్ పడుతుర్రు. నేను ఇంకా వాళ్ళకొచ్చి బాయ్ చెప్పట్లేదు. లైక్ వీడేంది ఇంత సేపు చేస్తుండని. అందరూ పోతుర్రు. లైక్ ఒకరి తర్వాత ఒకరు. నేనెప్పుడో స్టార్టింగ్‌లో వచ్చిన. లిటరల్లీ నేను అక్కడ 1 ½ అవర్ ఉన్నా నేను. 1 ½ అవర్ నేను ఎంత టెన్షన్ పడ్డా అంటే, లైక్ నాకే డౌటొచ్చింది. అరే! నేను నిజంగా తప్పా? 2 సేమ్ ఉంటాయా? అని నాకు డౌటొచ్చింది. బట్ ఆ ముందు రోజే నా ఫ్రెండ్ గిట్ల ఎళ్ళిండు. సో, వాడికి ఫోన్ చేసి నేను కన్ఫర్మ్ చేసుకున్నా. అరే! నేను 2 నంబర్‌లు సేమ్ ఉన్నాయా? లేకపోతే డిఫరెంట్ ఉన్నాయా? వాడు డిఫరెంట్ ఉన్నాయని చెప్పిండు. ఇక నేను కాన్ఫిడెంట్‌గా ఎళ్లి సార్ ఇలా ఏం మిస్టేక్ లేదు. మీరెందుకు ఆపుతున్నారు అని చాలా కొంచెం ఆర్గ్యుమెంట్ చేసినా. సో, వాళ్ళు నాకు చెప్పిందేంటంటే, "సార్ మీదెంత లేట్ అయినా మీరు కరెక్ట్ ఉంటే మాత్రం మీ ఫ్లైట్ మిస్ అవ్వదని" చెప్పిర్రు. సో, ఎట్ లాస్ట్ 1 ½ అవర్ తర్వాత నాకైతే ఓకే అని చెప్పేసి అలో చేసిర్రు. సో, బ్యాగ్స్ వచ్చేసి నాకు 2 బ్యాగ్స్ ఏమో 23 ఇంకోటేమో చెక్ ఇన్ బ్యాగ్ వచ్చేసి 7 కేజెస్. సో, చెక్ చేసిర్రు. నాది ఒకటేమో 600 గ్రామ్స్ ఎక్కువుంది. ఇంకొకటేమో 300 గ్రామ్స్ ఎక్కువుంది. అలో చేస్తారు. ఏం కాదు. అంత టెన్షన్ ఏం తీసుకోకండి. ఇప్పటికే నా టైమ్ వేస్ట్ చాలా అయిందని చెప్పేసి హడావిడిగా నేనైతే నెక్స్ట్‌కెళ్ళిపోయినా. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇమిగ్రేషన్ ఉంటది. అక్కడ లైన్ చూసైతే నేనైతే షాక్ అయిపోయినా. హమ్మా! ఇగ నేను ఈరోజు పోతానా అనిపించింది ఒక్క సెకండ్ నాకు. బట్ నాకు లక్ చాలా ఉంటది. సో, నేను స్టెప్ అయిన లైన్‌లోనే 2 డివిజన్స్‌లకి ఏసిర్రు. సో, నాకు అరౌండ్ 5 మినిట్స్ పట్టింది. సో, ఇక్కడ మనం బోర్డింగ్ పాస్ తీసుకుంటాం. ఇక్కడ మన పాస్‌పోర్ట్ వీసా అంతా చూపియాలి. సో, ఈ లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్యూరిటీ చెకప్ ఉంటది. సో, బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే సెక్యూరిటీ చెకప్‌కయితే స్టార్ట్ అయిపోయినా. సెక్యూరిటీ చెకప్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది. ఇక్కడేందంటే మనం క్యారీ చేస్తున్న అన్ని వాల్యుబుల్స్ అన్నీ చెక్ చేస్తారు. లైక్ ఇక్కడున్న ట్రేస్ ఉన్నాయి గదా! ఈ ట్రేస్‌లో మనం క్యారీ చేస్తున్న ప్రతి ఒక్కటి లైక్ ఇంక్లూడింగ్ బ్యాగ్స్, లైక్ ఎలక్ట్రానిక్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ పెట్టాలి. సో, చాలా స్ట్రిక్ట్ ఉంటది ఇక్కడ సెక్యూరిటీ చెకప్స్. ఇక్కడ మనకు టైమ్ వేస్ట్ అయితది. సో, మనం ఎంత తొందరగా ఫినిష్ చేసుకుంటే అంత బెటర్. సో, సెక్యూరిటీ చెకప్ ఫినిష్ చేసుకున్న తర్వాతకి ఇక మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక మన ఫ్లైట్ ఎక్కడుందో మనం లైక్ వెతుక్కొని అక్కడికి ఇమ్మీడియేట్ ఎళ్ళిపోవడం. నాకు టైం సరిపోదేమో అనుకున్నా. బట్ నాకు టైం సరిపోయింది. సో, ఇప్పుడు నేను వెళ్తున్న ఫ్లైట్ ఎమిరేట్స్. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నా. ఎమిరేట్ ఫ్లైట్‌నైతే పక్కా బుక్ జేసుకోండి. ఎందుకనేది మీకు ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైతది. సో, నా టోటల్ జర్నీ వచ్చేసి 23 అవర్స్. సో, నాకు ఫస్ట్ లే ఆఫ్ వచ్చేసి అబుదాబి. ఇక్కడి నుంచెల్లి నాకు 4 అవర్స్ జర్నీ ఉంది. 4 అవర్స్ జర్నీ తర్వాత 2 అవర్స్ లే ఆఫ్ ఉంటది. ఆ 2 అవర్స్ తర్వాత నేను డైరెక్ట్ డల్లాస్‌కుంటది నా ఫ్లైట్. సో, అది నాకు వచ్చేసి అరౌండ్ 16 అవర్స్ ఉంటది. సో, టోటల్ నా జర్నీ వచ్చేసి 23 అవర్స్. సో, 23 అవర్స్ ఆఫ్ జర్నీ అంటే ఇట్స్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ అది. సో, అంతకంటే ఎక్కువ తీసుకున్నామనుకోండి మనకు చాలా స్ట్రెస్‌గా ఫీల్ అయితాం. అండ్ నాకిది కాస్ట్ వచ్చేసి 55,000 పడ్డది. నా ఫ్రెండ్స్ వేరే ఎయిర్‌లైన్స్ లైక్ ఖతార్ ఇంకా వేరే ఎయిర్‌లైన్స్ చేసుకుర్రు. వాళ్ళకి 80,000, 90,000 పడ్డది. అండ్ ఆల్సో వాళ్ళకి ఇంకా ఎక్స్‌ట్రా వాళ్ళకి 35 అవర్స్ దాకా ఉంది వాళ్ళ జర్నీ. సో, నాకేందంటే చాలా తక్కువ టైమ్‌లో అండ్ ఆల్సో చాలా తక్కువ అమౌంట్‌లో నాకు ఈ టికెట్ దొరికింది. సో, మీరేం చేస్తారంటే లైక్ ఎప్పటికప్పుడు టికెట్స్ చెక్ చేసుకోండి. తొందరపడి లైక్ బ్రోకర్స్ ఉంటారు కదా! వాళ్ళ దగ్గరికెళ్ళేసి ఎంత పడితే అంత వాళ్ళకి అమౌంట్ పే చేయకండి. ఈ టికెట్ లిటరల్లీ నేనే చేసుకున్నా. ఎవరి దగ్గర ఏం తీసుకోలేదు. సో, నాకు చాలా తక్కువ పడ్డది. నా ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ త్రూ తీసుకున్నాను నేను. ఇక్కడ అనిపిస్తుంది కదా! పెద్ద ఆఫీసర్. సో, ఈ ఆఫీసరే నన్ను స్టార్టింగ్‌లో ఆపింది. సో, తెలియకుండా నన్ను ఆపిండు. సో, తర్వాతకి వాళ్ళ మిస్టేక్ వాళ్ళు తెలుసుకొని నన్నైతే అలో చేసిర్రు తర్వాతకి. సో, నెక్స్ట్ అయితే లైక్ ఫ్లైట్‌కైతే నేను స్టార్ట్ అయిపోయాను నెక్స్ట్‌కెళ్ళడానికి. చాలా ఎక్సైటెడ్ ఉండే నేను. లైక్ నేనైతే ఇది సెకండ్ టైమ్ ఫ్లైట్ ఎక్కడం. ఫస్ట్ టైమ్ జస్ట్ నేను ఒక 1 అవర్ ఎక్కిన అంతే నేను ఢిల్లీకి. సో, ఇన్ని అవర్స్ జర్నీ లైక్ ఎట్లుంటది అనేది నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఈ జనాలు, ఈ ఫ్లైట్ ఇదంతా చూస్తే నాకు 'గగనం' సినిమానే గుర్తుకొస్తుంది. 'నాగార్జున' లైక్ ఫ్లైట్ హైజాక్ అయితది కదా! అదే. సో, ఒకవేళ హైజాక్ అయితే ఏం చేయాలనేది నేను ఆలోచిస్తున్నా. సో, అట్లా ఫన్ చేస్తూ ఇగ లైక్ ఫ్లైట్‌కైతే ఎంటర్ అయిపోయినా. నేనెక్కిందయితే ఇంతకు ముందుకు చిన్న ఫ్లైట్. బట్ ఇది చాలా పెద్దగుంది. అసలు ఇంత పెద్దగా ఎట్లుంటదిరా బాబు! అనుకున్నా నేను. అబ్బబ్బబ్బబ్బా! ఇదంతా బిజినెస్ క్లాస్. సో, ఇది మనం ఎఫోర్డ్ చేయలేము. ఒకవేళ నేను చేయగలిగినా నేను చెయ్యను. ఇంత కాస్ట్‌లీ సో, ఇంత మనీ పెట్టి నేను ట్రావెల్ చేసేంత సీన్ అయితే లేదు. సో, మనది ఎకానమీ. సో, కొంచెం బ్యాకెళ్తా నేను. పైనేమో మన చెక్ ఇన్ బ్యాగ్స్ పెట్టేసుకుంటాం. చెక్ ఇన్ బ్యాగ్స్ పెట్టేసుకొని మన సీటింగ్‌కయితే వచ్చేస్తాం. సో, మన సీట్ ముందు మనకి స్క్రీన్స్ ఉంటాయి. ఇదేం పీఎస్‌పీ కాదు. లైక్ రిమోట్ టైప్ అనుకోండి. లైక్ ఆపరేట్ చేయడానికి దాన్ని.
సో, ఫ్లైట్ అంతా అబ్జర్వ్ చేసిన. విండో సీట్ వస్తే బాగుండనుకున్నా. బట్ విండో సీట్ నేను బుక్ చేసుకోలేదు. నేను కొంచెం డిలే చేసిన. ఆల్సో మనం లైక్ మనకి సీట్ స్పెసిఫిక్‌గా ఈ సీట్స్ కావాలంటే మనం బుక్ చేసేటప్పుడు సీట్ ప్రైజింగ్ కూడా ఉంటది. అది తీసుకొని మనం బుక్ చేసుకోవచ్చు. అక్కడ మనం మీల్స్ ఆప్షన్స్ అంతా చేసుకోవచ్చు. బట్ అంత మనం చేయలేము కాబట్టి మనం ఈ ఆప్షన్ త్రూనే వెళ్ళిపోతున్నాం. ఫ్లైట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మనం ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. సో, ఏముంటదనేది ఇగ మెల్లగా ఓపెన్ అయితే చేసిన. సో, ఏమన్నా మూవీస్ వాచ్ చేద్దాం అనుకున్నా. చాలా మూవీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా మూవీస్ ఉన్నాయి. అన్నీ చూసినవి ఉన్నాయి ఆల్మోస్ట్. సో, ఏం చేద్దామా అనేది నాకర్థం కాలేదసలు బేసిక్‌గా. ఈ 4 అవర్స్‌లో ఏ మూవీ చూద్దామని. అట్లా ఆలోచించుకుంటూనే చాలా సేపు అంతే టైమ్ వేస్ట్ చేసినా నేను. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఫీల్ మస్తుండే. లైక్ ఆ వ్యూ గాని అదంతా చూడడం మస్తు అనిపించింది. నాకు ఫ్లైట్ జర్నీ అంటే చాలా ఇష్టం. పైనుంచెళ్ళి చూస్తుంటే మస్తు అనిపిస్తదసలు. వావ్! సో, ఈ వీడియోలో నాకు ఎమిరేట్స్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారు? మనకి లోపల ఎట్లుంటదనేది నేను క్లియర్‌గా చూపిస్తాను. సో, ఎండ్ వరకు వీడియోని పక్కా చూడండి. వాళ్ళు మనకొక హెడ్‌సెట్ ఇస్తారు. అండ్ ఆల్సో ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటది. బెటర్ లైక్ మనం ఒక ఇచ్చే బెస్ట్ టిప్ ఏందంటే నాకు నా ఫ్రెండ్ చెప్పిండు. మనం ఒక యూనివర్సల్ అడాప్టర్ తెచ్చుకుంటే చాలా బెటర్. లైక్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఎందుకంటే మనకున్న సాకెట్స్ ఉండవు యూఎస్‌లో. అక్కడంతా సాకెట్స్ డిఫరెంట్ ఉంటాయి. సో, మనం ఒక యూనివర్సల్ అడాప్టర్ క్యారీ చేస్తే బెటర్. సో దట్ మనం ఇక్కడ కాదు లైక్ యూఎస్‌లో మనకు చాలా యూజ్ అవుతుంది. సో, అది పక్కా క్యారీ చేయండి మీరు. సో, హియర్ కమ్స్ అవర్ ఫస్ట్ మీల్. సో, నాకు టోటల్‌గా ఈ జర్నీలో నాకు 4 మీల్స్ ఉన్నాయి. అందులో ఇది ఫస్ట్ మీల్. ఫుడ్ చూస్తే మాత్రం క్రేజీ ఉంది కదా! సో, ఈ ఫుడ్‌తో పాటు మనకి ఆల్కహాల్ డ్రింక్ కూడా ఇస్తారు. లైక్ వాళ్ళు మనం చూజ్ చేసుకోమంటారు. లైక్ మనం ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు. లేకపోతే ఆల్కహాల్ తీసుకోవచ్చు. నేను గలీజ్‌గా తాగుతా కదా! అందుకని చెప్పేసి నేను ఆల్కహాల్ తీసుకున్నా. నేను తాగేంత సీన్ ఏం లేదు. నా నాకొక మంచి ఫ్రెండ్ పరిచయం అయ్యిండు లైక్ ట్రావెలింగ్‌లో. సో, ఆ అన్న తాగుతా అంటే నాది కూడా అన్నకిచ్చేసిన. నేను యాపిల్ జ్యూస్ తీసుకున్నా. డాడీ నేనేమి అది తాగుతలేను. ఇది ఒకవేళ తాగితే మాత్రం మా డాడీ అయితే షాక్ అయిపోతుండే. సో, లైక్ యాపిల్ జ్యూస్ అయితే తీసుకున్నా. సో, మనకి ఫుడ్స్ వచ్చేసి నేనైతే చెప్తున్నా కదా! నంబర్ 1 క్వాలిటీ ఉంది నాకిచ్చిన వాళ్ళ ఫుడ్‌లో. సో, ఇది సంథింగ్ టైప్ ఆఫ్ మయోనైస్ లెక్కుంది. ఒక డెజర్ట్ ఇచ్చిర్రు. అండ్ ఆల్సో దీంతో పాటు నాకు లైక్ బిర్యానీ ఇది మెయిన్‌గా నాకు ఫస్ట్ మీల్ వచ్చేసి మటన్ బిర్యానీ ఇది. సో, ఒక దాంట్లో పెప్పర్, ఇంకో దాంట్లో బటర్, ఇంకా మౌత్ ఫ్రెషనర్, ఒక దాంట్లో చాక్లేట్ ఉంది. ఇంకొక దాంట్లో స్పూన్స్ అవన్నీ పెట్టిచ్చిర్రు. అండ్ ఒక బన్ కూడా ఇస్తారు తినడానికి. సో, దీంతో పాటు ఒక వాటర్ బాటిల్ ఇస్తారు. సో, ఇదొచ్చేసి మన ఫస్ట్ మీల్ అనమాట. అండ్ ఇదొక అండ్ ఇదొచ్చేసి పికిల్, మ్యాంగో పికిల్ కూడా ఉంటది. సో, నా ఫస్ట్ మీల్ అయితే చాలా ఎంజాయ్ చేసిన. అండ్ ఈ బేక్డ్ క్యాష్యూస్ కూడా ఇస్తారు. నా ఫస్ట్ మీల్‌ని అయితే చాలా ఎంజాయ్ చేసినా నేను. అసలు ఫుడ్ మాత్రం క్రేజీ ఉండే. ఈ ఫుడ్ తినడానికి నాకు మళ్ళీ ఎక్కబుద్దయింది. మనం జర్నీ చేసేటప్పుడు మన పక్కన ఉన్నోళ్ళు చాలా ఇంపార్టెంట్. సో, వాళ్ళ వల్లే మనకు మనశ్శాంతి ఉంటది. సో, నా జర్నీ పార్ట్నర్ రాయపురెడ్డి అన్న. చాలా మంచాయన. నాకు జర్నీ అంతా బోర్ కొట్టకుండా చాలా అంటే చాలా సేపు మాట్లాడిండన్న. సో, ఇద్దరం చాలా మాట్లాడినాం. దాని తర్వాత నేను 'రావణ్' మూవీ చూస్తూ చిల్ అయినా. ఈ మూవీ మనకి చిన్నప్పటికెళ్ళి చాలా ఫేవరెట్. ఈ జంప్ మాత్రం స్లో మోషన్ జంప్ నెక్స్ట్ లెవెల్ ఉంటది 'షారుఖ్ ఖాన్‌ది.' సో, ఆ మూవీ చూస్తూ ఇక చిల్ అవుతూ అట్లా 4 అవర్స్ అయితే అయిపోగొట్టేసిన. అట్ లాస్ట్ నేను అబుదాబికైతే రీచ్ అయిపోయినా. ఇక్కడ మనకి 2 అవర్స్ లే ఆఫ్ ఉంటది. సో, నెక్స్ట్ నా కనెక్టింగ్ ఫ్లైట్ ఇంకా నాది, ఇంకా నాకు పరిచయమైన అన్నది సేమ్ ఫ్లైటే. సో, ఇద్దరం అట్లా చిల్ అవుతూ అబుదాబిలో ఇంకా 2 అవర్స్ అట్లా టైమ్ పాస్ చేసినాం. అబుదాబి ఎయిర్‌పోర్ట్ అయితే చాలా పెద్దగుంటది. మనం చాలా కన్‌ఫ్యూజ్ అయితాం చెప్పాలంటే. సో, అక్కడ అంతా తెలుసుకొని జాగ్రత్తగా అటు ఇటు తిరుగుతూ నెక్స్ట్ ఫ్లైట్‌కైతే ఎళ్ళిపోయాను నేను. మీరు కరెక్ట్‌గా చెక్ జేసుకోండి. మీ ఫ్లైట్ ఏ టైంకుంది, ఇంకెంత టైం ఉంది, ఎక్కడికెళ్ళాలి అంతా చెక్ జేసుకొని ఉంటే చాలా బెటర్. సో, మేమంతా చెక్ జేసుకొనైతే మా గేట్ దగ్గరికి స్టార్ట్ అయిపోయినాం. సో, ఎళ్ళేటప్పుడు చూసినాం ఏమేమున్నాయి, లైక్ ఏమన్నా తిందామని అనుకున్నాం గానీ, వాళ్ళు ఎట్లాగో మనకి సూపర్ ఫుడ్ పెడుతుర్రు ఎమిరేట్స్‌లో. సో, ఎందుకు తినడం అనిపిచ్చింది. సో, దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ఎట్లుందనేది విజిట్ చేద్దామనేసి లోపలికెళ్ళినాం. సారీ నేను లోపలనే ఉన్నా. కాకపోతే లోపల ఏమేమున్నాయనేది చెక్ జేస్తున్నా. సో, బాయ్స్ అందరికి ఫేవరెట్ సెక్షన్, నాకు నచ్చని సెక్షన్ ఆల్కహాల్ సెక్షన్. సో, ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. అన్నీ చూస్తూ అట్లా ఎంజాయ్ చేస్తున్నా. అసలు ఒక్కొక్క దాని కాస్ట్ చూస్తే షాక్ అయిపోతున్నా నేను. ఇంత కాస్ట్‌లీ ఆల్కహాల్ ఉంటదా అని. జనాలు ఇంత పెట్టి మందు తాగుతారా అని అనిపించింది నాకు. కొంచెం అమౌంట్ వాళ్ళ హెల్త్‌కి పెట్టమంటేనే పెట్టరు. ఇంత పెట్టి హెల్త్ ఖరాబ్ చేసుకుంటారా అని అనిపించింది ఇదంతా చూస్తుంటే. సో, నేనేం కొనుక్కుందామని రాలే. నాకు పరిచయమైన అన్న పక్కా ఏదో ఒకటి తీసుకుంటాడంట. సో, చూస్తా అని చెప్పేసి నన్ను లోపలికి తీసుకొచ్చిండు. ఇక్కడ ఇయన్నీ కాస్ట్‌లీ చూస్తుంటే నాకైతే మైండ్ పోయింది. ఇది తాగుదామా అని అనిపించింది. సరే అదొద్దులే ఇది తాగుదామా అని అనుకున్నా. ఇది కూడా నేను తాగను. అది తాగుదామంటే అది కూడా నేను తాగను. నేను తాగే సీన్ లేదు గానీ అన్ని బ్రాండ్స్ చూపిస్తూ, అన్ని ఆల్కహాల్స్ అన్ని చూపిస్తూ మా ఫ్రెండ్స్ అందరికైతే నేను ఇట్లా వీడియో పెట్టినా. "అరేయ్! ఎట్లుందిరా ఇదంతా" అని. సో, వాళ్ళందరూ చూసి "అరే! అది తీసుకురా, ఇది తీసుకురా" అని చాలా మెసేజ్ చేసిర్రు. "అన్నీ తీసుకొస్తా మామ మీకోసం అన్నీ తీసుకొస్తా" అని చెప్పిన. సో, దెబ్బకు ఖుషి అయిపోయారు మా ఫ్రెండ్స్ అందరూ. సో, నెక్స్ట్ అయితే ఇగ లైక్ మన గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం నేను ఇంకా మా అన్న. సో, తిరిగి చాలా దాహమేయింది మాకు. సో, వాటర్ తాగుదాం అనుకున్నాం. వాటర్ తాగుదామని చెప్పేసి నేనెళ్ళినా. సో, నా దగ్గర ఏందంటే కార్డ్స్ ఏం లేవు. ఈ వాటర్ ప్రైస్ చూస్తే షాక్ అయిపోయినా. ఏంది ఒక బాటిల్ వాటర్‌కి ఇంత కాస్టా? సో, అన్న నా కోసం ఒక బాటిల్ తీసుకుండు. అది అరౌండ్ ఒక $3 పడ్డదనుకుంటా.
సో, వాటర్ తాగితే నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అసలు షాక్ అయిపోయినా. వాటర్ బాటిల్‌కి ఇంత కాస్టా? నాకప్పుడే ఒక ఐడియా వచ్చేసింది. లైక్ యూఎస్‌లో మన కాస్ట్‌లు ఎట్లుంటాయి? ఇంత డిఫరెన్స్ ఉంటదనేది నాకు అనిపిచ్చేసింది అప్పుడే ఇగ. సో, మనం డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని నాకనిపిచ్చింది. చాలా సేపు వెయిట్ జేసినాం ఫ్లైట్ కోసం. లిటరల్లీ చాలా అంటే చాలా సేపు. అండ్ ఆల్సో మీకు జెప్పాల్సింది ఇంకొకటుంది. మీరు ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ జేసేటప్పుడు మ్యాండేటరీగా పక్కా ఇంటర్నేషనల్ రీచార్జ్ చేసుకోండి. సో, మనం దిగంగానే ఇబ్బంది గాకుండా ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఫ్రీ వైఫై ఉంటది. బట్ ఎయిర్‌పోర్ట్ దాటిన తర్వాత మనకి ఇబ్బందయితది. సో, మీరు ఇంటర్నేషనల్ రీచార్జ్ చేసుకోవడం చాలా బెటర్. సో, సాడ్‌లీ ఏమైందంటే నాది ఇంకా అన్నది వేరే వేరే సీట్స్ ఉన్నాయి. సో, మేమిద్దరం లైక్ కొంచెం కొంచెం డిస్టెన్స్‌లో ఉన్నాం. సో, అందుకని జెప్పేసి ఇద్దరం కొంచెం సెపరేట్ అయిపోయినాం ఫ్లైట్‌లో. సో, నెక్స్ట్ అయితే ఇగ మన మెయిన్ ఫ్లైట్ 16 అవర్స్ ఆఫ్ జర్నీకి స్టార్ట్ అయిపోయినాం. ఈ ఫ్లైట్ జర్నీకయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నా నేను. ఎందుకంటే 16 అవర్స్ ఒకటే ఫ్లైట్‌లో ఉండాలా నేను అని అనిపిచ్చింది. సో, ఈ ఫ్లైట్ గూడా సేమ్ యాజ్ యూజువల్ ఆ ఫ్లైట్ లెక్కనే యాజ్ ఇట్ ఈజ్ ఉందిది. సేమ్ బిజినెస్ క్లాస్ మనం ఎఫర్ట్ చేయలేం. నెక్స్ట్ మన ఎకనామిక్ అయితే ఎళ్ళిపోయినాం. సో, మనకి ఈ వ్యూ ఉంది గదా! ఇక్కడేందంటే కెమెరాస్ ఉంటాయన్నమాట. సో, మన ఫ్లైట్ ఎట్లా కనిపిస్తుంది? మన ఫ్లైట్ ఏ వ్యూకెళ్ళి చూడాలి అనుకోని మనం కెమెరా యాంగిల్ చూడొచ్చన్నమాట. సో, అది జూస్తూ మనం అట్లా టైమ్ పాస్ జేసినాం. తర్వాతకి మన సెకండ్ మీల్ ఆఫ్ ద డే. సో, ఇక్కడ మనకి సేమ్ మనం ఎప్పుడైనాని ప్రతిసారి యాపిల్ జ్యూస్ తీసుకుంటున్నాం. యాపిల్ జ్యూస్ ఇంకా అక్కడొక డెజర్ట్, ఇక్కడ సలాడ్స్ అండ్ దీంట్లో స్పూన్స్ అవన్నీ, ఇంకొక చాక్లేట్, వాటర్ అండ్ ఇప్పుడు మనకి చికెన్ బిర్యానీ ఇచ్చిర్రు. సో, ఇందాక మనం మటన్ బిర్యానీ తిన్నాం గదా! ఈ సెకండ్ మీల్‌లో చికెన్ బిర్యానీ. ఏందిది చికెన్ బిర్యానా? సాంబార్ రైస్ లెక్కుందని అనుకున్నా. బట్ అది చికెన్ బిర్యానీ అంట. సో, కొంచెం అదో టైప్‌లో ఉంది. బట్ టేస్టీగుంది. సో, నేను ఫుడ్ అయితే చెప్తున్నా గదా! చాలా అంటే చాలా బెటర్ సో, చాలా అవర్స్ తర్వాత నేను రాయప్రెడ్ అన్న కలిసి మళ్ళీ కాఫీ తాగుదాం వెళ్ళినాం. సో, ఫ్లైట్ లోపల వాళ్ళకి మనకిచ్చే ఫుడ్ సెక్షన్‌లో ఇట్లుంటదనమాట. సో, నా లాస్ట్ మీల్ ఆఫ్ ద డే. థర్డ్ మీల్ మిస్ అయిపోయింది. సో, అది రికార్డ్ చేయలే నేను. అప్పుడు నాకు పిజ్జా ఇంకా ఒక శాండ్‌విచ్ ఇచ్చిర్రు. దాంట్లో మనం ఏదైనా ఒకటి చూజ్ చేసుకోవాలి. ఫోర్త్ మీల్ వచ్చేసి ఇది. సేమ్ డెజర్ట్ ఇదొక పీనట్ ఇచ్చిర్రు. పీనట్ చిక్కీ. అండ్ దీంట్లో వచ్చేసి ఎగ్ బుర్జీ విత్ చీజ్ సారీ ఎగ్ ఆమ్లెట్ విత్ చీజ్ ఇది. సో, అక్కడంతా వెజిటబుల్స్ అవి ఉన్నాయి. ఫ్రూట్స్ ఇంకా డెజర్ట్ ఇంకా క్రొసాంట్ ఇచ్చిర్రు. సో, చాలా అంటే చాలా తిన్నా నేను. అసలు నేను చెప్పలేనిగ నేను. నాకసలు ఫుడ్ కోసమన్నా ఇంకొకసారి రాబుద్దయితుంది ఈ ఫ్లైట్‌లో నాకు. సో, మళ్ళా ఫ్లైట్ వ్యూస్ అట్లా చూస్తూ టైమ్ పాస్ చేసిన. లిటరల్లీ 16 అవర్స్ అంటే చాలా ఈజీ కాదది. చాలా కష్టం అది. నాకు 16 అవర్స్ ఒక ఫ్లైట్‌లో ఉండడానికి నాకెట్లనో అనిపించింది. మా ఫ్రెండ్స్ ఇంకా 35 అవర్స్ అట్లా మొత్తం జర్నీ ఉంది. వాళ్ళకైతే చుక్కలు కనపడి ఉంటాయి. ఈ వ్యూ చూడండి క్రేజీ ఉంది కదా! సో, మనం ఫ్లైట్‌లో కెమెరాస్ ఉంటాయి. సో, ఆ కెమెరాస్‌తో మనం చూడొచ్చనమాట. లైక్ ఇది టాప్ వ్యూ పైనుంచెళ్ళి కిందకి చూస్తున్నాం మనం. ఫ్రంట్ వ్యూ ఉంటదింకా. సో, అట్లా చూస్తూ అట్లా ఎంజాయ్ చేస్తున్నా ఈ ఒక్కడిని. సో, మనం ఆల్మోస్ట్ డల్లాస్‌కైతే రీచ్ అయిపోయినాం. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేసిందేందంటే, మా ఫ్రెండ్స్ నాకు మరీ చెప్పిర్రు, "అరేయ్! చాలా చలి పుడతదిరా. మొత్తం 2, 3 లేయర్స్ ఏసుకొని రా. లేకపోతే మాత్రం చచ్చిపోతావు" అని అట్లా ఇట్లా చెప్పిర్రు. నేను ఎక్స్‌పెక్ట్ ఎట్లా చేసినా అంటే, మనం వచ్చేటప్పుడే స్నో ఉంటది ఆకాశంలో మొత్తం అని ఏదేదో ఎక్స్‌పెక్ట్ చేసినా. బట్ ఇక్కడ అట్లా ఏం లేదు. నార్మల్‌గానే ఉంది. సో, బయట చలుంటదని నాకైతే అర్థమయింది. మా ఫ్రెండ్స్ అయితే మరీ చెప్పిర్రు. నేను సో, అన్ని 2, 3 లేయర్స్ ఏసుకొనొచ్చిన లోపలంతా లైక్ కంప్రెషన్స్ ఏసుకున్న లోపల. అండ్ అట్లా ఏసుకొని ఇగ కవర్ ఏసుకొనొచ్చేసిన. ఫైనల్లీ ల్యాండ్ అయితే అయిపోయింది. డల్లాస్‌కైతే రీచ్ అయిపోయినా. ల్యాండింగ్ మాత్రం నాకు మస్తు అనిపిస్తది ఎందుకో. ఈ కెమెరా వ్యూస్‌లో చూస్తుంటే ఇంకా మస్తు అనిపిస్తుంది. సో, ఇక్కడ నేను ఫ్రంట్ వ్యూ చూస్తున్నా కదా! సో, ఇక్కడ ఈ కెమెరాలో ఏందంటే లైక్ డౌన్ వ్యూ పెట్టిన. ఐ మీన్ టాప్ వ్యూ మనం కిందకి చూస్తాం కదా! అట్లా. సో, మనం చిన్నగా పోతున్నట్టు ఉంటది. బట్ చాలా స్పీడ్‌గా పోతాం. సో, ఓవరాల్‌గా నా ఫ్లైట్ జర్నీ అయితే క్రేజీ ఉంది. ఎమిరేట్స్‌ని అయితే నేను హైలీ రికమెండ్ చేస్తా. ఎందుకంటే ఫుడ్ వైస్‌గా, లైక్ క్లీన్ వైస్‌గా అన్ని రకాలుగా ఇదైతే నేను 5 స్టార్ రేటింగ్ ఇస్తా ఎమిరేట్స్‌కి. మీరు ఎమిరేట్స్‌ని పక్కా బుక్ జేసుకోండి. కొంచెం కాస్ట్‌లీ ఉంటది. బట్ మనం చూసుకోవాలి. లైక్ ఎప్పుడు తక్కువైతుంది, ఎప్పుడు ఎక్కువైతుంది. అండ్ మనకి కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా! క్రెడిట్ కార్డ్స్ త్రూ అక్కడ ఇక్కడ చూసుకొని బుక్ జేసుకోవడం చాలా బెటర్. సో, ఎమిరేట్స్‌ని రికమెండ్ చేస్తున్నా నేను.